శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం శంఖం చక్రం ధారయంతం కరాభ్యాం దాతారం తం పాణినా వైవరాణం అన్యేనాంకం బిభ్రతిం భ్రాజమానం. అంటే శ్రీవత్సాంకుడైన శ్రీనివాసుడు శంఖ చక్రాలతో లక్ష్మీ వక్షస్థరుడై తిరుమలలో సాక్షాత్కరించారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం. విష్ణు పర్వతానామధిపతి అనే శృతివచనం ప్రకారం దివి నుంచి భూమికి దిగివచ్చిన ఆ స్వామి ఆనంద నిలయంలో స్థిరమూర్తిగా భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. పరమ పావనమైన తిరుమల కొండను అన్నమయ్య కట్టెదుట వైకుంఠము కాణా చైనకొండ అంటూ కీర్తించారు. అనువనువు సాలగ్రామమైన ఈ దివ్యధామాన్ని వర్ణించటం ఆదిశేషునికి కూడా అసాధ్యం. భగవత్ రామానుజులు తిరుమల కొండపై కాలు పెట్టి ఎక్కడానికి ఇష్టపడక మోకాళ్లపై అధిరోహించారు. తిరుమల కొండపై అణువణువు భగవత్ స్వరూపమే. సప్తగిరులు సప్త చక్రాలకు ప్రతీక. భౌగోళికంగా గమనిస్తే 7 కొండలు సర్ప సప్త పడగల ఆకారంలో గోచరిస్తాయి. ఉపాసకులకు ఇది సాధనా క్షేత్రం, యోగులకు ఇది సిద్ధి క్షేత్రం. యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రాన్ని సాధిస్తూ చివరకు సహస్రార చక్రంతో ఆత్మదర్శనమై భగవంతునిలో ఐక్యమవుతారు. ఇదే అలిపిరి నుండి ఆనంద నిలయం వరకు గల మార్మిక రహస్యం.